నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఇవాళ మన రివ్యూ ఏంటో తెలుసా? మనందరం బ్లాక్ బస్టర్ హిట్ చేసిన మనశంకర వరప్రసాద్, మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయితే ఈ సంక్రాంతికి దూసుకెళ్తుందన్నమాట. ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి ఈ 3 రోజులకి ఎంత కలెక్ట్ చేసింది, వసూళ్ళు వరల్డ్ వైడ్ ఎంత సాధించింది, అలాగే సినిమాలో రిలీజ్ తర్వాత వెంకటేష్ గారి ఫోటో ఎందుకు మెన్షన్ చేయలేదు పిక్చర్స్లో కానీ, పోస్టర్లో కానీ, టీం రిలీజ్ చేసిన పోస్టర్స్లో, వాటన్నిటి గురించి, అలాగే సినిమా థర్డ్ డే ఎలా ఊపందుకుంది, రాబోయే పండగ సీజన్లో ఇంకెంత కలెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే కలెక్షన్లో దూసుకెళ్ళిపోతుంది అనమాట. 3వ రోజు కూడా అన్ని ఏరియాస్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. 2వ రోజు కంటే కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసేదానికి ఆల్మోస్ట్ 25 నుంచి 30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. ఒక 13 నుంచి 14 కోట్ల వరకు షేర్ అయితే వసూలు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. మూవీ టీం అయితే మాత్రం 120 కోట్లు 2 రోజులకు గాను గ్రాస్ అయితే వసూలు చేస్తుందని చెప్తున్నారు. బట్ ఒక 10-15 కోట్లు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. 10-15 కోట్లు అట్లా ఉన్నప్పటికీ 99 కోట్ల 80 లక్షల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ 67 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా అయితే 2వ రోజు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఒక పక్క రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్, మరొక పక్క భక్త మహాశయులకు విజ్ఞప్తి, మరొక పక్క అనగనగా ఒకరోజు ఇవాళే రిలీజ్ అయింది సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాగా, సెకండ్ బ్లాక్ బస్టర్గా సంక్రాంతికి దూసుకెళ్తుంది. వీటన్నిటి మధ్యలో ఈ సినిమా మనశంకర వరప్రసాద్ 2 రోజులకి గాను దాదాపు 99 కోట్ల 80 లక్షల రూపాయలు అయితే గ్రాస్ అయితే వసూలు చేసిందనమాట. ఇండియా మన తెలుగు నెట్ మాత్రమే దాదాపు 12 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది. ఇది ఒక రికార్డు. మొన్న కూడా మన రాజాసాబు 14 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ 2వ రోజు 12 కోట్లు వసూలు చేసింది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. ఇకపోతే నైజాంలో 3 కోట్ల 50 లక్షల రూపాయలు, అలాగే సీడెట్లో 1,02 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర దాదాపు 1,80 లక్షల రూపాయలు, అలాగే వెస్ట్ గోదావరిలో 1,20 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 80 లక్షల రూపాయలు, అలాగే మనకి గుంటూరులో 90 లక్షల రూపాయలు, కృష్ణాలో 1 కోటి రూపాయలు, అలాగే నెల్లూరులో 38 లక్షల రూపాయలు. ఓవరాల్గా మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే కనుక ఆల్మోస్ట్ 12 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది మనశంకర వరప్రసాద్ 2వ రోజు. ఇకపోతే 3వ రోజు వరల్డ్ వైడ్గా లెక్కేసుకుంటే ఇటు కర్ణాటకలో ఆశించినంతగా ఫలితాలు లేవు. దాదాపు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే 3 కోట్ల 80 లక్షల రూపాయలు, అలాగే ఓవర్సీస్లో ఫస్ట్ డేనే 1 మిలియన్, అలాగే 2 డేస్కి 2 మిలియన్ అయితే క్రాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 కోట్ల రూపాయలు అయితే మాత్రం అక్కడి నుంచి కూడా వసూలు జరిగిందనమాట. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం 67 కోట్ల రూపాయల షేరు, ఇండియా మొత్తం మీద 43 కోట్ల రూపాయలు, అలాగే ఓవర్సీసు, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ 67 నుంచి 70 కోట్ల రూపాయల వరకు అయితే షేర్ అయితే వసూలు చేసింది. దాదాపు ఒక 10-15 లక్షలు అటు ఇటు 100 కోట్ల గ్రాస్ మార్క్ని అయితే 2 రోజుల్లోనే అచీవ్ చేసింది. ఇది రికార్డ్ అనమాట. సీనియర్ హీరోస్లో చిరంజీవి గారి సినిమా హిట్ పడితే ఏ రేంజ్లో ఉంటుందో మనం అందరూ చూసాము. ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. ఇకపోతే 3వ రోజు చాలా అడ్వాంటేజ్ తీసుకుంది. అనగనగా ఒక రోజు సినిమా రిలీజ్ అయినప్పటికీ 2వ రోజు కంటే కూడా 3వ రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. అన్ని ఏరియాస్లో చాలా స్ట్రాంగ్గా ఉంది సినిమా. మరి ఏ సినిమా కూడా ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయకపోయేసరికి ఇట్లు చిరంజీవి గారు, ఇటు వెంకటేష్ గారు, నయనతార గారు పర్ఫార్మెన్స్కి థియేటర్స్లో అయితే క్లాప్స్ అయితే, ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా మనశంకర్ వరప్రసాద్. ఇకపోతే మన ఈ ఆఫ్టర్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా టీము ఎక్కడ కూడా వెంకటేష్ గారి పోస్టర్ మెన్షన్ చేయకపోవడం అనేది కొన్ని వివాదాలకి, ఫ్యాన్స్ మధ్యలో ఘర్షణలకి దారితీస్తుంది. బట్ ఇవన్నీ ఓకే, సహజం. ఎందుకంటే మెయిన్ లీడ్గా చిరు గారు యాక్ట్ చేశారు. ఇంకొక పక్క వెంకటేష్ గారి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తుంటే కనుక సినిమా అయితే మరిన్ని కలెక్షన్స్ పొందేదానికి ఇంకో కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎనీవే సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా మనశంకర వరప్రసాద్.
ఓవరాల్గా 100 కోట్లు అయితే వచ్చేసింది. పోస్టర్ అయితే 120 క్రోర్ అయితే వచ్చింది. అటు ఇటుగా ఓకే, పర్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చెంచయ్య వ్లాగ్స్. ఇది మన వీడియో ఇవాళ. తిరిగి మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్.